ఈ ప్రెగ్నెన్సీ రాకోకుండా అడ్డుకుంటున్న వ్యక్తి ఎవరు అంటే నువ్వే. నేను ఎందుకు ఆపుతానంటే ఎన్ని కష్టాలు పడుతున్నా మీకు తెలుసా అంటే నేను ఎట్లా ఆపుతానండి, నాకు రాకుండాను రావడం గురించే కదండి ఇంత కష్టాలు పడి వచ్చేది. నువ్వు అనుకుంటున్నావు కానీ ఇండైరెక్ట్ గా నువ్వు ఆపుతున్నావు. ప్రెగ్నెన్సీ రావాలంటే అది ఇచ్చే వ్యక్తి ఎవరో నీకు తెలియదు, రాకుండా ఆపేవాడు ఎవడో తెలిసింది ఇప్పుడు నీకు, నువ్వేనండి. మరి ఇచ్చే వ్యక్తి ఎవరు, నీ బిడ్డని ఇచ్చే వ్యక్తి ఎవరు ఈ ప్రపంచంలో తెలిస్తే వాడిని కాకబట్టేయచ్చు కదా, పని ముగించుకోవచ్చు. ఎవరది? నీకు కావలసింది నా దగ్గర ఉంది అనేది ఎవరు? భర్త భార్య. సంకలో పిల్లి పెట్టుకుని ఊర్లన్నీ తూతున్నారు మీరు. నీకు బిడ్డ పుట్టాలి అంటే ఈ ప్రపంచంలో నీకు బిడ్డని ఇవ్వగలిగే శక్తివంతురాలైన దేవత ఎవరు? నీ భార్య. ఈ యదమహం తిక్కల మేళవండి బాబా, దాని దేవత అంటున్నారు మీరు తెలియక. కాదు, ముల్లోకాల నుంచి భగవంతుడు నీ కోసం వెతికి నీకు ఆనందాన్ని ఇవ్వడానికి, సంతోషాన్ని ఇవ్వడానికి, నీకు బిడ్డనిచ్చి నిన్ను పితృదేవుడిగా మార్చడానికి, దేవుణ్ణి చేయడానికి భగవంతుడు నీకు ఇచ్చిన వరం దేవత నీ భార్య. ఇన్నాళ్ళు నువ్వేమనుకున్నావు? కొట్టుకోవడానికి, తిట్టుకోవడానికి, అప్పుడప్పుడు ఫ్రస్ట్రేషన్ వస్తే ఇలా కుమ్మేయడానికే. దానివల్ల ఇన్ని దుష్ఫలితాలు వచ్చింది.